మీకు అందరికీ తెలిసిందే మాది ఎక్స్టెన్షన్ ఏరియా. ముఖ్యంగా ఓట్స్ మాత్రం 1,75,000 ఓట్లు ఉన్నాయి మొన్న 2024 ఎలక్షన్స్లో. కానీ చాలా లెంతీగా ఉంటుంది. మన నుంచి కార్పొరేషన్కి ఆదాయం వచ్చేది కూడా మా 16 వార్డ్సే. కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎప్పటి నుంచి ఒకటే అడిగేదే, మాకు వార్డ్స్ ప్రకారం కాకుండా మాకు పాపులేషన్ ప్రకారం ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి. ఎందుకంటే 3 నెలల కల్లానే ఇల్లు అయిపోతుంది. అక్కడ మాకు డ్రైన్స్ లేవనో, డ్రింకింగ్ వాటర్ కావాలనో, మట్టి రోడ్ అడగడం, తర్వాత సిమెంట్ రోడ్ వేయమండం, ఇట్లా ఎన్నో సమస్యలు పెరిగిపోతూ ఉంది. అక్కడ కర్నూలులో పెరిగేది లేదు, ఎంతసేపు ఉన్నా మా 16 వార్డ్సే పెరిగిపోతూ ఉంది. దీనికి మనము ముఖ్యంగా మాకు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, ఇది దాదాపు 2002లో మడ్ చేశారు మ్యామ్. అప్పటి నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అంటే మాకు రోజు నీళ్ళు రావు, 2 డేస్కోసారి 3 డేస్కోసారి అలాగా పోరాడి ఇప్పుడు అమృత్ 2లో 137 crores శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా దానికి అదనంగా కూడా 35 నుంచి 40 crores మళ్ళీ అదనంగా కూడా అవసరం అవుతుంది. ఇంకా ట్యాంక్స్ కోసము ఇప్పుడు 3 ట్యాంకులు వస్తున్నాయి. అది కూడా నారాయణ సార్ గారిని 2 రోజులు తిరిగి నిన్న సార్ దగ్గరనే చేయించుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పోయిన ఇయర్ May 17th మనకి సీఎం గారు వచ్చారు. ఓన్లీ అర్బన్కే 50 crores శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 13.25 lakhs వరకు మనకి crores వరకు పనులు కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నిన్ననే 5 కోట్ల వరకు కూడా 4 కోట్లేమో మిగతా ఏరియాలో, 1 కోటి మాత్రం ఎస్సీ ఏరియాలోనే పెట్టండి అమ్మా అని చెప్పి నారాయణ సార్ గారు చెప్పడము, మేము దాన్ని పెట్టడం, వెంటనే నిన్ననే జీవో రావడం కూడా జరిగింది. నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, మాది చాలా ఎక్స్టెన్షన్ ఏరియా. ఇప్పటి నుంచి నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇన్ని రోజులు అంటే బాడీ ఉందని ఎన్నో అధికారులు కూడా ఏవో చెప్పడం, మేము కూడా వాళ్ళదే ఉన్నట్లు. కానీ ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు కాబట్టి కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు స్పెషల్గా మాకు ఫండ్స్ ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా.